హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం మటన్ బిర్యానీ చేసుకుందాం. దానికోసం మనం బిర్యానీ మసాలా తీసుకుందామండి. దానికోసం ఒక స్పూన్ సాజీరా, ఒక స్పూన్ జీలకర్ర, 4 లామొగ్గులు, 2 లాలిక్కాయలు, ఆహ్, అనాస పువ్వు, ఇది దీని పేరు నాకు మర్చిపోయానండి. ఇది ఒక వేరు ఉంటది కదా! అది. ఇవన్నీ తీసుకుందాం. ఇప్పుడు మసాలా సరుకులన్నీ తీసుకున్నాం కదండీ! గ్యాస్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అది బాగా హీట్ అయ్యాక ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం రోస్ట్‌గా పౌడర్ చేసుకోవాలండి. అయితే బాగా ఫ్రై అవ్వలేదనుకోండి పౌడర్ కావు. కొంచెమే కదా వేస్తున్నాం అందుకని తొందరగా పౌడర్ కావు. అందుకోసం నీట్‌గా వేపుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక ఎల్లుల్లిపాయ, కొంచెం అంతా అల్లం తీసుకుని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలండి. మొత్తం పేస్ట్ అయ్యాక ఇది తీసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనం అరకిలో మటన్ తీసుకున్నామండి. 1 కిలో రైస్ తీసుకుంటున్నాను. ఈ అరకిలో మటన్ని నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్లో ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదండి పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇవిని ఒక 2 స్పూన్లు పేస్ట్ దీంట్లో వేసుకోవాలండి. వేసుకుని కొంచెం ఉప్పు, కారం, ఇందాక బిర్యానీ సరుకులు కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఆ పౌడర్ కూడా ఈ మటన్లో వేసుకుని నీట్‌గా మొత్తం అంతా కలుపుకొని 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి అది అలా ఉంచేస్తే 1 అవర్ పాటును దాంట్లో కొంచెం వాటర్‌లా వచ్చేస్తాయన్నమాట. మనం ఈ సాల్ట్, మసాలా ఇవన్నీ వేసి పెట్టేసాం కదండీ! అప్పుడు మటన్‌లోంచి కొంచెం వాటర్ బయటకు వస్తదండి. అది వచ్చే వరకు అలా 1 అవర్ ఉంచేసేయాలండి. కొంచెం మనం ఇంకా సాయంత్రం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే 1 అవర్‌లో చేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుందామండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాం కదండి గ్యాస్ మీద ఒక 2 స్పూన్ల ఆయిలు, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి, ఆయిల్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఆ 2 ఫ్రై అయ్యాక బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం సాజీరా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక అవి ఫ్రై అయ్యాక ఆనియన్ కట్ చేసుకుని 2 ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ కూడా కొంచెం మగ్గాక మనం ఇందాక పేస్టు కొంచెం మటన్లో వేసుకున్నాం కదండి కొంచెం పేస్ట్ ఉంది కదా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్టు దీంట్లో పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకుని ఒక టమాటా వేసుకోవాలండి. అది కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి నీట్‌గా. ఆ టమాటా మెత్తగా ఫ్రై అయ్యాక అండి ఇప్పుడు దాంట్లో ఒక కట్ట పుదీనా తీసుకున్నాను నేను. అంటే గ్రీనీగా ఉంటే బాగుంటుంది కదా బిర్యానీ అనేసి పుదీనా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి. పుదీనా కూడా ఫ్రై అయిపోయాక మనం ఇందాక పౌడర్ ఆడుకున్నాం కదండి అది కొంచెం మటన్లో వేసాను కదా ఇంకా కొంచెం ఉంది కదా ఇప్పుడు బిర్యానీలో వేసేసుకుందాం పౌడర్ వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ టమాటో ఆనియన్కి అంతా పట్టేటట్టు. ఇప్పుడు మనకి 2 విజిల్స్ వచ్చేసాయి కదండి తీసేసుకుని అది నీట్‌గా ఫ్రై అయిపోయేదాకా మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి పెట్టుకోవాలండి. దాంట్లో వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు. ఇప్పుడు దాంట్లోనే బిర్యానీ మసాలా వేసుకుందాం ఒక స్పూను, లేకపోతే గరం మసాలా ఏదో ఒక మసాలా వేసుకుందామండి. ఒక స్పూన్ మసాలా వేసుకుని అది కూడా ఫ్రై చేసుకుని మనం ఇప్పుడు అరకిలో మటన్ తీసుకున్నాం, కిలో రైస్ తీసుకుంటున్నాం. ఆ కిలో రైస్ నీట్‌గా ఒక దాంట్లో వేసేసుకుని కడిగేసి పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనకి మనం కడుక్కున్న రైస్ ఉన్నాయి కదండి నానబెట్టుకునేవి అవి ఈ మటన్ కర్రీ బాగా ఉడికిపోయింది కదండి మటన్ దీంట్లో వేసేయాలండి రైసు. వేసేసి ఒక్క 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం దేంతో అయితే మనం రైస్ తీసుకున్నామో దానికి డబల్ వాటర్ అండి. ఇప్పుడు గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ అలా వేసుకుని కుక్కర్లో మళ్ళీ 2 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేసాయండి. ఓపెన్ చేసి చూద్దాం.
మనకి ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయిపోయిందండి. కొంచెం కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసానండి రైస్ వేసినప్పుడు. చెప్పడం మర్చిపోయాను మీకు. మనకి ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ మనకి రెడీ అయిపోయింది. ఒక బౌల్‌లోకి తీసుకుందాం.